చాలా మంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, ఎన్ని ఇయర్స్ అయింది బ్రదర్ నువ్వు స్టార్ట్ చేసి అని. యాక్చువల్ నాకు కూడా తెలుసుకోవాలి అంటే గుర్తులేదు. చూసుకుందామని గూగుల్ ఫొటోస్లోకి వెళ్ళా. 2008-9 అంటే దాదాపు 8-9 మంత్స్ అయింది స్టార్ట్ చేసి. అప్పుడు ఊపులో జిమ్ క్లోజ్ అయి ఉంది. సో జేఎంఏ రూమ్కి వెళ్ళి సింగిల్ బార్ చిన్నప్స్ కొట్టడానికి వెళ్ళినా. ఇదే సింగిల్ బార్. యాక్చువల్గా సింగిల్ బార్ అంటే ఇప్పుడు ఎవరికి తెలియకపోవచ్చు. ప్రతి అంటే కన్సిస్టెన్సీని మిస్ అవ్వకుండా నేను ఎవ్రీ ఫోటో కూడా నీకు వేరియేషన్ చూపించడానికి అక్కడక్కడ ఫోటో సెలెక్ట్ చేసుకున్నా. బట్ కాకపోతే ఇది ఎవ్రీ ఇయర్ కన్సిస్టెన్సీగా చేసినప్పటికీ అంటే ప్రోటీన్ సోర్స్కి ఫైనాన్షియల్గా లేకపోవడము, అంత నాలెడ్జ్ లేకున్నా సరే కన్సిస్టెన్సీ ఎక్కడ కూడా మిస్ కాకుండా చేస్తూ ఇది WFFలో నేను పార్టిసిపేట్ చేయడానికి, మెన్స్ ఫిజిక్ పార్టిసిపేట్ చేయడానికి హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఫొటోస్ అన్నమాట. దిస్ వాజ్ ద ఫస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ అంటే 2015లో చేశాను నేను. మజిల్ మెచ్యూరిటీ లేకున్నా సరే ట్రాన్స్ఫర్మేషన్ ఎలాగైనా చేయాలనే ఊపులో చేసింది ఇది 2016లో డాడీ చనిపోయిన 1 year ఎటువంటి కన్సిస్టెన్సీ లేకుండా జిమ్ చేయకుండా ఉన్నప్పటి ఫోటో అన్నమాట. ఇది 2020 అనుకుంటాను. నేను మిస్టర్ సింగరేణి కాంపిటీషన్స్ ఫస్ట్ టైం గెలిచినప్పటి ఫోటో. అదే ఇయర్లో కోల్ ఇండియాకి సెలెక్ట్ అయ్యి కోల్ ఇండియా వెళ్ళాను కోల్కతాలో. ఇది అక్కడి ఫోటో. కాంపిటీషన్ చాలా టఫ్ ఉండే, బట్ మ్యాక్సిమం ట్రై చేసిన నేను పూర్తి కటింగ్ లేకుండానే. అప్పుడు చీఫ్ గెస్ట్గా కర్ణమల్లేశ్వరి మేడం వచ్చారు. చాలా హ్యాపీ అనిపించింది మేడంతో. అండ్ ఇలా ఉన్నాయి నా లెగ్స్. అప్పుడు పీసెస్ డివైడ్ అయినాయి, బట్ వాటర్ హోల్డ్ అయి ఉంది. దాన్ని కన్సిస్టెన్సీగా చేస్తూ అండ్ ఇది ఫన్నీ. అండ్ ఇది WFFలో ఫోటో ట్యానింగ్ జరుగుతున్నప్పటిది. పీక్ కండిషన్కి తీసుకెళ్ళినా సరే ఎందుకో సాటిస్ఫాక్షన్ అంత పర్ఫెక్ట్గా లేదనమాట. యాప్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి, బట్ పోజింగ్ అంత పర్ఫెక్ట్గా చేయలేకపోయాను. అయినా నేను థర్డ్ ప్రైజ్ తీసుకున్నాను హైదరాబాద్లో. అండ్ ఇది 2022. నా బ్యాక్గ్రౌండ్లో చాలా మంది కూడా వీడు అది తీసుకున్నాడు, ఆ స్టెరాయిడ్స్ తీసుకున్నాడు. నేను తీసుకున్న స్టెరాయిడ్స్ కన్సిస్టెన్సీ హార్డ్ వర్క్. ఇది ఎక్కడైనా దొరుకుతాయి కానీ తీసుకునే దమ్ము ఉండాలి.